హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ ఫేవరెట్ మూవీ పాడ్కాస్ట్లోకి స్వాగతం. ఈరోజు మనం మరో కొత్త సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చేశాం. నేను మీ రామ్, ఎప్పట్లాగే ఫుల్ జోష్లో ఉన్నాను. హాయ్ అందరికీ, నేను మీ శృతి. ఈ వారం థియేటర్లలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ రాకాస గురించి మాట్లాడుకుందాం. సంగీత్ శోభన్, నయన్ సారికా జంటగా నిహారికా కొణిదేల ప్రొడక్షన్లో వచ్చిన ఈ ఫ్యాంటసీ హారర్ కామెడీ ఎలా ఉందో చూద్దాం. ఎగ్జాక్ట్గా. ఈ మధ్య హారర్ కామెడీలంటే ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ రాకాస మనల్ని ఎంతవరకు భయపెట్టింది, ఎంతవరకు నవ్వించింది అనేది తెలుసుకుందాం. ముందుగా రేటింగ్ గురించి చెప్పాలి. మన 123 తెలుగు రివ్యూ ప్రకారం ఈ సినిమాకి 3 రేటింగ్ ఇచ్చారు. ఓవరాల్గా ఇది ఒక డీసెంట్ టైంపాస్ ఎంటర్టైనర్. 3 అంటే మంచి స్కోర్ అనే చెప్పచ్చు. మరి సినిమాలో హైలైట్స్ ఏంటి శృతి? మెయిన్గా సంగీత్ శోభన్ గురించి చెప్పాలి. అతని కామెడీ టైమింగ్ ఈ సినిమాలో కూడా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో గెటప్ శ్రీను, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ తమ కామెడీతో మంచి ఎంటర్టైన్ చేశారు. డైరెక్టర్ మానసా శర్మ స్టోరీ సింపుల్గా ఎంటర్టైనింగ్గా చూపించారు. అవును, సంగీత్ శోభన్ కామెడీ చాలా న్యాచురల్గా ఉంటుంది. మరి పబ్లిక్ టాక్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. స్టోరీ రొటీన్గా ఉన్నని, హారర్ ఎలిమెంట్స్ అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. కొంతమంది అయితే జీరో హారర్, లిటిల్ కామెడీ అని కూడా కామెంట్ చేస్తున్నారు. అది కూడా సాధారణమే. సినిమా అన్నాక ప్రతి ఒక్కరికి వేర్వేరు అభిప్రాయాలుంటాయి. మరి టైంపాస్కు ఓకే అంటావా? ఖచ్చితంగా ఓకే. సెకండ్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ బాగా పండాయి. అనుదీప్ దేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కోట సెట్టింగ్స్ బావున్నాయి. విఎఫ్ఎక్స్ మీద కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంకా బావుండేది. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. సూపర్! విన్నారుగా, ఇది రాకాస సినిమా రివ్యూ. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మరొక కొత్త సినిమా రివ్యూతో కలుద్దాం. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ 123telugu.com ని సందర్శించండి.